మంచిది. ఇప్పుడు వరకు అంకుల్ గారు చక్కగా మార్కు సువార్త గురించి మార్కు గురించి వివరించారు. అలాగే వివరించిన పెద్దల అంకుల్ గారికి మన సంఘం తరపున మన తరపున హృదయపూర్వకమైన వందనాలు. మరి చిన్నగా పెద్ద అవసరం లేదు. యోహాను సువార్త మన వాక్యానికి సహాయకరంగా యోహాను సువార్త మొదటి 2వ అధ్యాయము 12వ వచనం. తొందర చూస్తే యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వచ్చిరి. దేవాలయములలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లెల పడద్రోసి పావురములను అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారముటిల్లుగా చేయకూడని చెప్పాను. చాలు. ఇప్పుడు 12 నుంచి 16వ వచనం వరకు మీరు చదివారు కదా. సరే, 13వ వచనం నేను చెప్తున్నాను. యూదా పస్కా పండుగ సమీపించగా, యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి కదా. యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఏం చూశాడు? దేవాలయం చూశాడు. దేవాలయం చూడగానే ఏమర్థమైంది ఆయనకి? అక్కడ ఏముంది? ఎడ్లు, గొర్రెలు, పావురాలు, రోకలు. అంటే ఇప్పుడు దేవాలయంలో ఏమున్నాయి? దేవాలయమే. ఇప్పుడు యెరూషలేం అంటే సమాధానం అంటే సమాధానం అంటే నేను చాలాసార్లు చెప్తున్నాను. యెరూషలేం అంటే షలోమ్, సమాధానం దగ్గర ఉండే ఎక్కడ సమాధానం అంటే ఎక్కడ ఉంటుంది? సంఘంలో ఉంటుంది. సంఘంలో ఎవరు ఉంటారు? దేవుని ఎరిగిన వారు. అంటే అర్థం ఏంటి? దేవాలయం అంటే ఏంటి అర్థం? మనమే దేవాలయం అని నేను చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ఉందనుకుంటా. దేవాలయం అంటే మనమే. మరి దేవాలయంలో ఏమున్నాయి చూడండి. ఇక్కడ గొర్రెలు, పావురాలు, రోకలు. అంటే ఇక్కడ ఫస్ట్ రకం ఏంటంటే ఎడ్లు. అంటే ఏంటి? ఎంత ఉంటాయి? పెద్దవే. అంటే ఏంటి? కొంతమంది ఏమనుకుంటారు, పస్కాలో చేవేసినప్పుడు ఇతను తినేస్తాడా అని ఎవరు అనుకుంటారు? పెద్దగా ఉన్నాను నేను పెద్దగా ఉన్నాను కాబట్టి ఇతను తినేస్తాడా, నిన్న గాహమన్న వచ్చినాడు ఇతను చేయి వేసి వచ్చా అని ఆలోచన చేస్తారు. ఇంకొకరు ఎవరున్నారు? గొర్రెలు. అంటే కొద్దిగా ఇంకా కొంచెం ఉన్నవాళ్ళు పక్కన ఉన్నవాడిని చూసి ఈడు చేసేస్తున్నాడు, ఇతను వేసేస్తున్నాడా అని అనుకుంటారు. తర్వాత ఇంకా కొంచెం చిన్నవాళ్ళు, ఇంకా కొంచెం ఆఖరి కొంతమంది ఇలా ఏమనుకుంటారు? విభేదాలు. అంటే ఏంటి? ఇతను చేయొచ్చా, ఇతను వేసేయచ్చా? అసలు సామర్థ్యం నేను చాలా అంటే ఇలా ఏమి ఆలోచన చేస్తున్నారో సామర్థ్యాన్ని. ఇప్పుడు నేనేంటి, ఇతనేంటి, ఇతను చేసేయడం ఏంటి, నేను వేసేయడం ఏంటి? నేను వేరు, ఇతను వేరు. ఏంటంటే ఇతనికి ఇంకేం తెలియదు, ఇతను వేసేస్తాడా అనే ఆలోచనలు కనపడ్డాయి యేసు ప్రభుకి. దేవాలయంలో అంటే సంఘంలో, యెరూషలేం అంటే సంఘంలో సమాధానం కలిగిన చోట్ల ఈ విభేదాలు ఉన్నాయి అని చూశాడు. మళ్ళీ ఇంకోటి ఏం కనపడుతుంది? మళ్ళీ అక్కడే మళ్ళీ వేరేగా ఉంది. ఏంటి? ఏంటంటే అది అయిపోయింది కదా. ఒకటేమో వ్యత్యాసం ఏంటి? నేను గొప్పవాడిని, ఇతను చేయవచ్చా అని అతిశయిస్తున్నారు ఒకరు కొంతమంది. అలాగా కిందకి వెళ్ళేదాకా అతిశయిస్తూనే ఉన్నారు. దానివల్ల ఏం లేదు, అలాగే ఏక మనసుకు లేదు. తర్వాత ఇంకో మళ్ళీ దాన్నే చదివితే ఎలా ఉంది? మళ్ళీ ఎడ్లును గొర్రెలను పావురం. ఎడ్లు గొర్రెలు అంటే ఏంటి? పశుప్రాయం అంటే లేదా హృదయం లేనివారుగా, లేదా ఆత్మ ఉంది కానీ హృదయంలో శుద్ధి కాదు, ఆలోచన లేవు. హృదయం ఎలా ఉంది? మూర్ఖత్వంగా ఉంది. తర్వాత ఇంకో కొంతమంది చూస్తే పావురం అంటే ఏంటి? కొంచెం ఇక్కడ తిని కొద్దిసేపు ఎగిరిపోయి ఎక్కడ ఉంటుంది? వేరే చోట ఉంటుంది. అంటే స్థిరం లేని మనసు. కొంతమంది ఇలా ఉంటున్నారు, కొంతమంది అలా ఉంటున్నారు. మళ్ళీ కిందకు వస్తే రోకలు ఎక్కడ ఉంటాయి? భూమిని అంటుకుని ఉంటాయి. ఇంకా అసలు ఇంకెందుకు, మేము ఎలా ఉన్నా మాకే తెలియదు అన్నట్టు ఉంటారు. అంటే వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు ప్రభు. అవి చూశాడు, ఏముండాలి సంఘంలో, అసలు ఇది ఉండకూడదు అని గ్రహించాడు. కాబట్టి ఏం చేశాడు తర్వాత ప్రభు? తాళ్ళు తయారు చేసి, కొరాలు తయారు చేసి ఏం చేశాడు? గొర్రెలను ఎడ్లను అన్నిటినీ దేవాలయంలో త్రోలివేసి, రోకలు మార్చి వారిని రోకలు చల్లివేసి, వారి బల్లలను పడదోసి, పావురములు అమ్మవారితో ఏమంటున్నాడు?
వీటిని ఎక్కడి నుంచి తీసుకుపోండే. ఎంత గట్టిగా చెప్తున్నాడు చూసారా. సంఘంలో ఏది ఉండాలా, ఇవన్నీ ఉండటం వల్ల ఏమొచ్చేసింది ఆఖరికి. ఇవాళ ఇలా ఉన్నారు కాబట్టి, వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి, వ్యత్యాసాలతో సాగిపోతున్నారు కొద్దిమంది. తర్వాత పశుప్రాయులు ఇక్కడ ఉండి కాసేపు ఇక్కడ ఉండి మనసేమి అక్కడ ఉండేది. తర్వాత భూమిని అంటుకునే వాళ్ళు, అలా ఇంకా ఎందుకులే పర్లేదులే అనుకునేవాళ్ళు. ఇవన్నీ వల్ల ఏమొచ్చింది, వ్యాపారం వచ్చింది సంఘంలో. వ్యాపారాన్ని తీసుకొచ్చారు. ఎందుకు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇక్కడే దొరుకుతున్నాయి. నువ్వు పాప క్షమాపణ, నీకు క్షమాపణ కలగాల, ఎడ్లు కొనుక్కెళ్తావా, నీ సామర్థ్యం ఎంత ఉందే, ఎడ్లు కొనుక్కెళ్ళు. తర్వాత గొర్రెను కొనుక్కెళ్తావా, గొర్రెను కొనుక్కెళ్ళి అక్కడే అమ్ముతున్నారు. గొర్రెను కొనుక్కెళ్ళు. పావురాన్ని కొనుక్కెళ్తావు, కొనుక్కెళ్ళు. ఇంకా ఇలా ఎవరో యేసుప్రభుని అర్పించడానికి వాళ్ళ దగ్గర సొమ్ము లేక గోవులను అర్పించారంట. అలాగా వ్యాపారం అక్కడ తీసుకొచ్చారు. రోకలు అమ్ముతున్నారు. మందిరం అంటే ఎలా ఉండాలా, సంఘం అంటే ఎలా ఉండాలా, ఇవన్నీ ఆఖరికి ఏమైనాయి, వ్యాపార భాగ్యం అయిపోయినాయి. యేసుప్రభు వారు ఊరుకున్నారా? ఇవన్నీ రే బాబు అసలు ఏంటి, ఏం చేస్తున్నారు మీరు, ఏం చేయాలా, పస్కాను భుజించాలి, మీరు సంతోషంగా ఉండాలా, సమాధానం కలిగి ఉండాలా. ఎందుకు నేను సిద్ధపరచడానికి నేను వచ్చాను. ఇవన్నీ ఎప్పటి వరకు జరగాల, అంతకుముందు జరగాల. ఎందుకు, వాళ్ళకు ఒక పత్రిక ఉంది. ఏ పత్రిక, మేము చేస్తామన్నారు కదా. ఎంత నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో, అయితే మీరు చేసుకుంటే మీరు ఎలా చేసుకోండి అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చాడు ఆయన, 10 ఆజ్ఞ లిస్టు. అలా ఆ లిస్టు వరకు వీళ్ళు చేస్తున్నారు. ఎందుకు, ఆ లిస్టు ప్రకారం వీళ్ళు చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు ఆ లిస్టు, ఇప్పుడు ఒక ఉత్తరం రాశారు, ఆ ఉత్తరం ప్రకారం మీరు చేసుకోండి రబ్బాయి, మీరు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏమయ్యాడు, యేసుప్రభు వచ్చేసాడు. ఏది, ఉత్తరం రాసిన వ్యక్తే ఆ ఉత్తరం సరిగ్గా జరగట్లేదు, ఆ ఉత్తరం చదివిన వాళ్ళు కూడా సరిగ్గా జరిగించలేకపోతున్నారు. 1570 సంవత్సరాలు చేశారు కానీ అలాగే ఉన్నారని చెప్పి ఎవరు వచ్చారు, రాసిన వ్యక్తే వచ్చాడు. ఇక దీనివల్ల కావట్లేదని. ఇప్పుడు వ్యక్తి గొప్పడా, ఉత్తరం గొప్పదా? ఇప్పుడు ఉత్తరం రాశానండి మీకు, మీరు ఉత్తరం చదివి సంతోషిస్తున్నారు, చేస్తున్నారు, అవుతలేదు మీకు. ఈ పని ఏమో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది అర్థం కావట్లేదు అని చెప్పి ఎవరు వచ్చారు, రాసిన వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు మరి దేన్ని ఎక్కువ ఇష్టపడతారా? మరి ఉత్తరాన్ని దగ్గర పెట్టుకుని ఉత్తరం చేస్తానంటే కుదురుతుందా? మరి వాళ్ళ ఉత్తరాన్నే చేస్తున్నారు. ఏమని, ఎడ్లు, గొర్రెలు, మేకలు, రోకలు, పావురాలు అమ్ముతున్నారంటే అర్థం ఏంటి, ఈ ఎక్కడున్నాయి ఈ బలులన్నీ ధర్మశాస్త్రాన్ని. రండి చూడండి, హెబ్రీల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము తీసారా, 10వ వచనం. హెబ్రీ 9 పేజీ నెంబర్ 205, కొత్త నిబంధన కదా. ఇదే కాలం అంట, ఇవి దిద్దుబాటు జరుగు కాలము. చాలు ఎప్పటి వరకు అంట, దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు. అంటే ఎవరో దిద్దుబాటు చేయాల్సిన వాళ్ళు ఎవరో, అది ఈ లేఖ రాసిన వాళ్ళు కాదు. లేఖ రాసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందుంది కదా, అక్కడ ఏముంది, అర్పణలను బలులను అర్పించవలసి ఉన్నాయి. ఎక్కడ వరకు, ఇవి యేసుప్రభు వచ్చేంత వరకు చేయాల. మరి ఇప్పుడు ఎవరు వచ్చారు, ప్రభు వచ్చేసాడు. వచ్చిన తర్వాత కూడా ఇలా ఏం చేస్తున్నారు, ఎడ్లు, గొర్రెలు, పావురాలు, రోకలు అమ్ముకుంటూ కూర్చుంటున్నారు. ఎందుకు, ఎవడ సామాజిక కొద్ది వాళ్ళ అవి అక్కడ అర్పించాలి కాబట్టి. అప్పుడు మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా అవి చేస్తే ఎలా ఉంటుంది మరి, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా అవి చేస్తే బాగుంటుందా? అందుకే ఆయన రగిలిపోయాడు. ఇప్పుడు అదే చేయకండి, దేవుడు వచ్చాడు, యేసుప్రభు వచ్చాడు, కార్యం చేశాడు, ముగించాడు, వెళ్ళిపోయాడు. ఇంకా అవే చేస్తే మళ్ళీ మీ సామర్థ్యం చూపిస్తే, మీరు ఎంత ధనం ఉందో దాన్ని బట్టి ఎడ్లు కొనుక్కున్న వాళ్ళు ఎడ్లు కొనుక్కుంటారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ దగ్గర ఉన్న సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి. ధనం ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బట్టి ఎక్కువ వస్తువులు అర్పిస్తారు. మరి యేసుప్రభు తల్లి మరియాకని యేసోబికి ఏమి లేదు, ధనం లేదు కాబట్టి ఏం చేశారు, గువ్వలు 2 ఇచ్చారు. అలా గువ్వలు ఎంత ఉంటాయి, అంత ఉంటాయి. అప్పుడు అందుకే అని చెప్తున్నారు, మెల్ల అక్కడ రండి, యోహాను సువార్త 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి. అప్పుడు ఏమంటున్నాడు, ఇట్లన్నిటిని అమ్మవారిని చూసి 16వ వచనంలో, పావురములను అమ్మవారితో వీటన్నిటిని ఎక్కడి నుంచి తీసుకుని పొండే, అసలు ఇదంతా తీసుకుపోండే, ఈ సంఘంలో లేకుండా చేయండి, అసలు ఎక్కడి నుంచి తీసివేయండి అని రగిలిపోయాడు ప్రభు. అంటే ఆయన వచ్చిన తర్వాత కూడా ఈ కార్యాలు చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారంటే ఎంత అవివేకంలో ఉన్నారు చూడండి. యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా ఒకరినొకరిని హెచ్చించుకుని ఇతను తినేస్తాడా, ఇతను చేసేస్తాడా, పస్కా సిద్ధం చేసినాడు ఆయన ఇష్టం అది. కాబట్టి ఆయన ఎవరికైనా ఇవ్వడానికి ఆయన ఇష్టం అది. మనం రగిలిపోవడానికే అదే. ఇప్పుడు ప్రభుని నమ్ముకుని బాప్తీసం తీసుకుని ఉన్నవాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి, ఆయన్ని నమ్ముకుని బాప్తీసం తీసుకున్నారు కాబట్టి ఆయనలో
ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలో చేవేసే భాగ్యం ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. కాబట్టి మనం ఎందుకు అడ్డంగా ఉండాలా అని మనం ఆలోచన చేయాలి. ప్లస్ ఇంకోటి వ్యాపారాన్ని తీసుకొస్తున్నారు, అదే ఆలోచన చేయాలి. కాబట్టి ఇంకోటి ఏది లేదు, లెటర్తో సంబంధం లేదు, ఇక ఉత్తరాలతో సంబంధం లేదు, కాబట్టి ఆ 10 ఆజ్ఞలతో సంబంధం లేదు. కాబట్టి ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. దిద్దుబాటు కాలం జరిగిపోయింది. ప్రభు వచ్చి ఇప్పుడు 2025 సంవత్సరం. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలా సంఘంలో? అప్పుడు అదే చెప్తున్నాడు, సమాధానం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మళ్ళీ ఏమన్నాడో 16లో, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను కదా. అప్పుడు ఏమంటున్నారంట? అప్పుడు ఎవరికే? అప్పుడు 17వ వచనంలో ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించినని నట్లుగా నన్ను భక్షించినని రాయబడినట్లుగా జ్ఞాపకం చేసుకున్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరినే? నీ ఇల్లు అంటే ఎవరిది ఇల్లు? ఇల్లు ఎవరిదే? మీరు అక్కడ కింద చదవట్లే, చదివి చెప్పండి, దానిపైన ఏముంది? అయ్యయ్యో, ఆగండి, పర్ఫెక్ట్గా చదవండి, నేర్చుకోండి. ఇల్లు ఎవరిదే? తండ్రిది. ఇల్లు ఎవరిదే కదా? వెరీ గుడ్. తండ్రిది ఇల్లు. తండ్రిని కూర్చున్న ఆసక్తి, ఇంటిని కూర్చున్న ఆసక్తి ఎవరిదే? యేసుప్రభుది. మరి ఆయనే కదా వచ్చాడు. అయ్యయ్యో అయ్యయ్యో, అర్థమవుతుందా మీకు? ఇల్లేమో తండ్రిది, మంద కాదు, తండ్రిది ఇల్లు. ఆసక్తి ఎవరిదే? యేసుప్రభుది కదా. మరి ఇప్పుడు భక్షించేది ఎవరినే? మనల్ని ఎందుకు? యేసుప్రభునే. ఇప్పుడు ఆసక్తి ఆయనదే, భక్షించింది కూడా ఆయన. అంటే అర్థం ఏంటి? ఆయన మన కొరకు, ఆయన మనకు ఇల్లేమో తండ్రిది. ఇల్లు కట్టబడాలంటే, చక్కగా ఉండాలంటే ఎవరో? ఇల్లు నీట్గా ఇండ్లు ఉండాలని కోరుకునేదేమో తండ్రి, కానీ ఆ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చిందేమో యేసుప్రభు. కాబట్టి ఏంటి? భక్షించింది ఆయన్ని. అంటే అర్థం ఏంటి? సమర్పించుకున్నాడు. ఇప్పుడు మనం సరైన వ్యక్తులం కాదు, మనము మంచివారం కాదు, నీతిమంతులం కాదు. మన మీదకి రావాల్సిన ఉగ్రత జ్ఞాపకం చేసుకోండి. మనల్ని తిట్టాల్సిన తిట్లు, మనకు రావాల్సిన శిక్ష ఆయన మీదకి వెళ్ళింది. కాబట్టి ఎవరన్నా భక్షించింది? భక్షించడం అంటే అర్థం ఏంటి? బయటకు చూస్తారు. భక్షించిందంటే అర్థం ఏంటి? తినివేస్తుంది అంటే ఏంటి? తినివేయడం అంటే ఏంటి? ఆయన మన కొరకు అర్పించుకున్నాడో, లేదా తినివేయబడ్డాడో, నలగొట్టబడ్డాడో, తిట్టించుకున్నాడో, ఉమ్మివేయబడ్డాడో, కొట్టించుకున్నాడో. ఆయన ఎవరో? ఆయన దేవునితో సమానుడని, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని మానవ స్వరూపిగా వచ్చినవాడు ఆయన దేవుడు. కానీ మన కొరకు తిట్టించుకున్నాడు, కొట్టించుకున్నాడు, గుద్దించుకున్నాడు, హింసించుకున్నాడు, ఉమ్ము వేయించుకున్నాడు, నలగొట్టబడ్డాడు, అంటే భక్షించుకున్నాడు. ఇప్పుడు మన కొరకు ఆయన భక్షించుకుంటే ఇల్లేమో తండ్రిది, భక్షించుకున్న మన కొరకు భక్షించుకున్నవాడేమో ఆయనది. ఇల్లు తండ్రిదే, భక్షించుకున్నవాడు ఆయనే, మనల్ని నిర్మాణం చేసేది ఆయనే. మరి అప్పుడు మనం ఏంటి బాధపడాలా? అసలు ఈ విషయంలో అర్థం చేసుకోండి. ఇప్పుడు మనది ఏమైనా ఉందా? మనం భయపడతాక ఏమైనా ఉందా? తినే విషయంలోనే కాదు, ఆరోగ్యం విషయంలో, ఐశ్వర్యం విషయంలో, ఆనందం విషయంలో, అసలు అన్ని విషయాల్లో మన ప్రభావం ఉందా? ఇంకా మరేం లేదు. ఎందుకు భయపడాలా? ఎందుకు బాధపడాలా? అసలు ఎందుకు భయపడాలా? ఎందుకు బాధపడాలి? మీకు అర్థమైందా? ఇల్లు తండ్రిది, ఆ ఇంటిని కోసం భక్షించుకున్నదేమో యేసుప్రభు. ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేసేదేమో పరిశుద్ధాత్ముడు. మెటీరియల్ ఎవరో? ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఇల్లు కట్టుకోవాలనుకున్న కోరిక ఏంటి? నీది. కాబట్టి ఎవరిది? అది తండ్రిది. మెటీరియల్ ఎవరో? మెటీరియల్ కావాలి కదా దానికి. ఏం కావాలి? ఇసుక, చిప్స్, ఇటక, ఇవన్నీ కావాలి, సిమెంట్, ఇవన్నీ ఎవరో? యేసుప్రభు. దీన్ని నిర్మాణం చేయాల్సింది ఎవరో? పరిశుద్ధాత్ముడు. మీకు అర్థమైతే ఈ టేస్ట్ ఏంటో అర్థమైంది. ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? దీన్ని 69వ కీర్తన 9వ వచనంలో ఏం చెప్పాడంటే, ఈ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని చెప్పి ఎవరు చెప్పారు? దావీదు చెప్పాడు. అంటే దావీదు ఎంత అద్భుతమైన ఆరాధనలో ఉన్నాడు చూడండి, ఎంత ఆసక్తితో ఉన్నాడు చూడండి. ఇల్లు నీదే ప్రభువా, తండ్రిది, దాన్ని భక్షించుకునే ఆలోచన కూడా నీదే. కాబట్టి నేనేమోను, నలిగిపోను, బాధపడను, అసలు దాని గురించి ఆలోచన చేయను. ఎందుకు? నేను ఏ పాటు వాడినని? నేను గొర్రెలు కాసుకునేవాడిని,
ఎందుకు పనికిరాని వాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించావు, చక్రవర్తిని చేసావు, ఇంకా ఏంటి అని దావీదు ఒక అద్భుతమైన ఆరాధనలో ఉన్నాడు. ఎనీ టైం ఈ చర్చికి వచ్చినప్పుడు కాదు ఇది చేసేది. బా ఎంత టేస్ట్ఫుల్ లేఖనాలు, ఎంత టేస్ట్ఫుల్ అసలు ఆ వచనాలు ప్రభు మనకి ఇస్తాడంటే ఆ అసలు మనం ఇల్లేమో తండ్రిది, మెటీరియల్ ఏమో యేసు ప్రభు, కట్టివాడేమో పరిశుద్ధాత్ముడు. అంటే ఇంక మనం ఏదుందో అసలు మనకు సంబంధించింది ఏదైనా ఉందా? మనకు నలుగుపోతాకే కదా. మీరు చూడండి కావాలితే యోహాను సువార్త 17వ వచనంలో 17వ అధ్యాయంలో 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. కదా ఏంటంట ఈ పని యేసుప్రభు వారు, నువ్వు నాకు ఏ పని ఇచ్చావు? మెటీరియల్ పని ఇచ్చావు, భక్షించుకునే పని ఇచ్చావు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరుస్తున్నాను. అబ్బా మరి ఇంకేం కావాలా? సంపూర్ణం చేశాడు. ఎవరు? ఆయన. మరి మనం కాదుగా. కుమారుడు సంపూర్ణం చేశాడు, తండ్రికి మహిమ వచ్చింది. మరి ఇప్పుడు ఇంక మనం ఎందుకు ఆలోచన చేయాలా? మనం ఎందుకు ఆలోచన చేయాలి? మనం ఎందుకు బాధపడాలి? మనం ఎందుకు రగిలిపోవాలా? అతను చేసేస్తున్నాడు, ఇతను చేసేసాడు, మనం రగిలిపోవాలి ఎందుకు? మన సామర్థ్యం ఎందుకు? మన తత్వాలు ఎందుకు? మన ఆలోచనలు ఎందుకు? మన చింతలు ఎందుకు? అసలు మన అనే ప్రమేయం ఎందుకు? నిజంగా ప్రభువుని మనం చూస్తే ఆ టేస్ట్ వేరు. కానీ ఈరోజు మళ్ళీ రండి అక్కడికి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇలాగా ఏమీ తెలియక, వాక్యాల్లో ఉన్న లేఖనాల్లో ఉన్న భావాలు వివరించలేక, ఇవి అర్థం చెప్పలేక సంఘాల్లో అలా ఉండిపోవడం ద్వారా వ్యాపారం అనేది వచ్చేసింది. ఈ స్థితిని తీసివేయట్లే. సేవకులు చెప్పాలి, ఇవి నేర్చుకోవాలా, చెప్పాలా. ఈ స్థితిని చూపెట్టలే, నేర్పించట్లే. కాబట్టి ఏంటి? విభేదాలు. నిజంగా మీరు ఇందాక యోహాను సువార్త 17:20 వచనంలో ఉందా, 21లో ఏముందంటే వాళ్ళందరూ ఏమైంది? తండ్రి నేనును నువ్వును ఏకమయ్యేలాగన వాళ్ళు కూడా ఏకంగా ఉన్నారు. కాబట్టి ఏంటి? ఏక మనసుకుంటే ఏంటవుద్ది? ఏక మనసు ఉందనుకో ఏమవుద్ది? తీయండి ఇక్కడ ఇది దాని పేరేం పేరు? సామెతల గ్రంథం 14వ అధ్యాయము. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం, పేజీ నెంబర్ 540, పాత నిబంధన 540. కదా యథార్థంగా ప్రవర్తిస్తే యెహోవాయందు ఏముంది? భయభక్తులు కలిగా ఉంటాం. తర్వాత వద్దొద్దు, ఇంక సరిపోద్ది, అక్కడితో వదిలేండి. కుటీల చిత్రం అంటే ఏంటి? అంటే ఏంటి? ఆలోచన ఇతను వేసేస్తున్నాడా, ఈయన చేసేస్తున్నాడా అంటే ఏదది? కుటీలే కదా, లోపల రగిలిపోతూ ఉంటాడా. సరే అది వదిలి. తర్వాత మళ్ళీ 9వ వచనం మధ్యలో ఉంది చూడండి. కాదు, యథార్థవంతులు 9 మధ్యలో ఉంది కదా లైను. ఏమనుంది? ఏం చూపిస్తారో? యథార్థవంతులు అయితే దయ. మరి కదా, ఫోన్లే దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? ఇతను కూడా యేసుప్రభు శరీరంలో చేయి వేస్తున్నాడు, ఇతను కూడా యేసుప్రభు రక్తంలో చేయి వేస్తున్నాడు. అంటే ఏంటి? ఈవేళ కాకపోయినా కొద్ది రోజులకైనా ఏమవుతాడు? మార్పు చెందుతాడు అని ఆలోచన చేస్తాడు యథార్థవంతుడు. కుటిలవతుడు అయితే రగిలిపోతాడు. ఎంత అద్భుతంగా లేఖనాల్లో ఉన్నాయి నిజంగా కదా. రండి మళ్ళీ అక్కడికి వచ్చేయండి, అయిపోద్ది తొందరగా, మనం సమయం లేదు కాబట్టి. మళ్ళీ యోహాను సువార్త 2వ అధ్యాయం కదా 17వ వచనంలో ఏమనుంది? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరేలో కాదు, ఆయన శిష్యులు అయితే ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం, యథార్థవంతమైన జీవితం జీవిస్తాం, దయ వస్తుంది. మరి ఇతరులు అయితే జ్ఞాపకం చేసుకోరు ఖచ్చితంగా. మరి మనం శిష్యులుగా ఉండాలి కదా. అప్పుడు ఏమైందంట? తర్వాత యూదులు, మరి శిష్యులు మళ్ళీ ఇక్కడ కింద ఎవరేలో మళ్ళీ యూదులు ఏమయ్యారు? ఏ సూచక్రియ చూపిస్తాం మాకు? ఏ సూచక్రియ? అదే ఎంత జరుగుతున్నా, ఎంత అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నా, ఆయన నేను వచ్చాను కదరా బాబు, మీకు బలులతో పనే ఉంది, దిద్దుబాటు సమయం వచ్చేసింది, ఈ బలులన్నీ తీసేయండి, పారేయండి, పావురాలు వెళ్ళగొట్టండి, రోకలు చల్లేయండి అని ఇసురుపాడేస్తుంటే మళ్ళీ ఇలా మొదలెట్టారు. సంఘంలో ఉండి కూడా ఏమంటున్నారు? నువ్వు ఏ సూచక్రియ చేస్తావు అంటున్నారు. మళ్ళీ ముందుకు వస్తున్నారు.
మళ్ళీ యేసు క్రీస్తు చేస్తున్నాం అంటున్నారు. మళ్ళీ అప్పుడు ఏమన్నాడు ఆయన? యేసు ఈ దేవాలయం పడగొట్టుడి ఆ, 3 దినాలు అప్పుడు ఇదేంటిది? దేవాలయాన్ని పడగొట్టేసి 3 దినాల్లో చేసేది సూచన క్రియ. సూచక్రియ కాదు. చనిపోయి తిరిగి లేస్తాను, అక్కడి నుంచి ఏమవుతారు? నా నామం అందు విశ్వాసం ఉంచుతారు, అందరూ అప్పుడు కట్టబడతారు. అప్పుడు అందరూ మారు మనసు పొంది కట్టబడతారని ప్రభు చెప్తున్నాడు. మళ్ళీ అప్పుడు ఏమన్నారు చూడు, వీళ్ళు తలకాయ లేకుండా. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా? చూసా, చాలు చాలు, ఏమంటున్నారు చూడు మళ్ళీ. ఏంటి నువ్వు 3 దినాలు ఇచ్చేసేస్తావా? నమ్మకం లేదు, నమ్మాలిగా. అవుతుంది ప్రభు అని నమ్మాలా. 3 దినాల్లో చేస్తావా? ఏం చేశారంట? 46 సంవత్సరాలు కట్టారు, నువ్వేం 3 రోజుల్లో చేస్తావా అంటున్నారు. అసలు చూడు మళ్ళీ ఏం తీసుకొచ్చారు? 46 అంటే అర్థం ఏంటి? 4 + 6 10, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు తెచ్చారు మళ్ళీ. నువ్వు 3 రోజుల్లో చేసేస్తావా అంటున్నారు. అయ్యి బాబోయ్, ఇంకేం చెప్తాం వాళ్ళకే. మళ్ళీ అప్పుడు ఏమన్నాడు చూడు కింద. కదా, ఏంటది? తన శరీరం అని దేవాలయాన్ని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరైతే కట్టబడుతున్నాం, ఎక్కడ కట్టబడుతున్నాం? ఆయన శరీరంలో. ఇప్పుడు ఆయన శరీరంలో ఒక అవయవం మనం, ఆయన శరీరంలో ఒక భాగం మనం. ఆ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఆయన శరీరాన్ని గురించి వివరిస్తున్నాడు. అది ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. పైన ఇందాక మనం చదివినట్లుగా ఏమనుంది? 12వ అధ్యాయంలో 12వ వచనంలో, అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను ఎక్కడికి వెళ్ళిపోయారు? కొన్ని దినాలు అక్కడ ఉన్నారు. అంటే ఏం చేశారు? సంఘంలో ఉంటే మీకు ఈ విషయాలని అర్థమవుతాయి. సంఘంలో బోధించబడితే మీకు ఈ విషయాలన్నీ నేర్చుకుంటారు. సంఘంలో ఉంటే, సంఘంలో కూర్చుంటే, ప్రభు పాదాల చెంత గడిపితే ఇవన్నీ అర్థమవుతాయి. లేకపోతే ఏమంటారు? ఏ సూచక్రియే, ఎలా కట్టబడుతున్నాం ప్రభువా అనేది మనకు అర్థమైద్ది. ఎందుకు? మనం పస్కాలో చేయగలుగుతాం, ధైర్యంగా ఉంటాం. తర్వాత ఏమవుతాం? అన్ని విషయాల్లో కట్టుబడి సమాధానం కలిగిన వారుగా ఉంటాం. అదే చెప్తున్నాడు. ఈ విషయాలు ఎవరైతే తీసుకొస్తారో, ఈ విషయాలే ఈ రోకలో, ఈ ఎడ్లు, ఈ గొర్రెలు, ఈ మేకలో, ఈ కోళ్ళు, ఈ అన్నీ ఎవరు తీసుకొస్తారో వాళ్ళకి ఏముందో తెలుసా? రండి, జఫన్యా గ్రంథం, జఫన్యా గ్రంథం 1వ అధ్యాయము, పేజీ నెంబర్ 772. ఇలా ఇల్లు కట్టకుండా, ఇలా ఇంటిని నిర్మాణం చేయకుండా, ఇలాగ కుటుంబాల నిర్మాణం అవ్వకుండా, ఇలాగ సంఘం నిర్మాణం కలగకుండా ఆటంకంగా ఉంటే ఏం చేస్తారు చూడండి. జఫన్యా అంటే 772. పాత నిబంధన 772 అట్టే ఉంటుంది. అటు 772 అటు కదా పాత నిబంధన. 772 పేజీ నెంబరు. మొదటి అధ్యాయం. సరే మీరు చదవండి. అదే మొదటి అధ్యాయము 9వ వచనం. మరియు ఇండ్ల గడపలో దాటి వచ్చి యజమానిని ఇంటిని మోసముతోను బలాత్కారంతోను ఇంకు వారిని ఆ దినమందు శిక్షించును. చాలు, ఎంత క్లియర్గా ఉంది చూసారా? ఏమనుంది? హాయ్ గడపలో దాటి కాదు, ఎలా ఫోన్ ఆపండి అమ్మా. కాసేపు ఏంటది? లేదండి. సరే ఓకే. ఏమైంది చూసారా? మరియు ఇండ్లు గడపలు దాటి అంటే ఏంటి? ఎవరెలా దాటి వస్తున్నారు? గడపలు దాటి అంటే గడప ఏంటి? ఇదే కదా. నోటి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? మోసముతోను బలాత్కారముతోను నింపు వారిని ఆ దినమున. ఖచ్చితంగా ఈరోజు సంఘాల్లో మోసం బలాత్కారంతో సంఘాన్ని నింపితే, అంటే ఇల్లుని పాడు చేస్తే ఖచ్చితంగా ఆ రోజు తీర్పు మీకు ఉంది. ఎవరైతే ఈ విషయాలు చెప్పకుండా ఏది మీరు ప్రభు వచ్చాడు, ఆ కార్యాలు తీసివేయండి, మీరు కట్టబడండి, ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకు? ఇల్లు ఆయింది, నిర్మాణం ఆసక్తి ఆయింది, నిర్మాణం కూడా ఆయిందే అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకేం లేదు, ఆనందం, సంతోషం, సమాధానమే కానీ శిక్ష లేదు, శిక్షించబడటం లేదు. కానీ ఇవి ఎవరో చెప్పరో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంది. ఆ దినం ఏ దినం? తీర్పు దినం. వాస్తవాన్ని తీర్పులను దాటిపోతాం. న్యాయపీఠం దగ్గర ఈ స్టోరీ ఉంటుంది. ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఎందుకు అలా చేసావు అని శిక్ష ఇస్తాడు ఖచ్చితంగా. శిక్ష మాత్రం లేకుండా లేదు. ఎవరైతే ఈ విషయాలు బోధించట్లేదో, ఎవరైతే ఈ విషయాలు చెప్పట్లేదో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంది.
సరే మరి వాళ్ళకు ఉంది. తర్వాత ఈ విషయాలు బోధింపబడి కూడా నేర్చుకోకపోతే మళ్ళీ అదే ఏది సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతలు 14 పేజ్ నెంబర్ చెప్పాను ఇందాక 540 15వ అధ్యాయం 15వ అధ్యాయము తీసారా 11 పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనపడుతున్నవి. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. పాతాళమును అగాధ కోపమును యెహోవా కనపడుతున్నాయి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనపడుతున్నాయి కదా. కదా మీరు అనుకోవచ్చు ఎవరు చూసారులే ఇవి విన్నా కానీ మేము నేర్చుకోకుండా ఉంటే అర్థం ఏంటి? ఎంత క్లియర్గా ఉంది. ఆ పాతాళం అగాధ కోపం కూడా క్లియర్గా కనపడుతుందంట ఆయనకి. మరి నరుల హృదయం ఇంకా తేటగా కనపడుతుంది కదా. కాబట్టి వివరించి నేర్పించినా కానీ నేర్చుకోకపోతే ఏమంటాడుగా తర్వాత. కాబట్టి అది మీకే వేయబడిన ప్రశ్న, శిక్ష గురించి కాదు. బహుమానాలు పోగొట్టుకుంటారు, అంతకంటే ముందుగా ఈ శరీరం శిథిలమైపోద్ది, లేదా ఈ గుడారం పాడైపోయి వెళ్ళిపోవాల్సిందే. అది మారు మనసు కాదు, ఈ శరీరం పాడైపోద్దే. గుడారం అంటే ఏదైతే చెప్తాం కాదు, నేర్చుకోవాలా పర్ఫెక్ట్గా. అది అర్థమైందా? ఇప్పుడు నేను ఇందాక చదివించాను కదా, మళ్ళీ రండి ఇంకో ఇది ఒక్కటే చిన్న మొక్కే చెప్పే ఆపేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 2:21 21. ఆ. అయితే ఆ. ఆయన తన శరీరమునను దేవాలయం గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. కదా. ఏంటి ఇవి? ఎప్పుడు యేసు ప్రభు ఎప్పుడు మృతుల్లో నుంచి లేచిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. మరి ఇప్పుడు యేసు ప్రభు మృతుల్లో నుంచి లేచాడా లేదా? పునరుద్ధానం కలిగిందా లేదా? కాబట్టి మన జీవితాల్లో ఏం కలుగుతాయి? మన జీవితాల్లో అన్నీ కలుగుతాయి. పునరుద్ధానుడని యేసు ప్రభు ఉన్నాడు. ఎలాగా కట్టబడతాం? ఎవరుగా? దేవాలయంగా ఆయన శరీరాన్నే కట్టుకుంటున్నాడు. కాబట్టి మనం ఏమీ చింతించాల్సిన అవసరమే లేదు. ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆయన శరీరం అని దేవాలయం గురించి ఎక్కడ చెప్తున్నాడు. ఇవి ఎక్కడ కనపడ్డాయి? లేఖనాల్లో కనపడ్డాయి. మరి లేఖనాలు చూడాలిగా. అలా చెప్పారు, ఇలా చెప్పారు, ఇది నిజమేనా అది నిజమేనా మన చుట్టూరు తిరిగితే ఇందా మనం చదువుకున్న విషయాలు మనకు అర్థమైంది. ఏది నీకు వినపడినా కానీ నువ్వు నేర్చుకోలేదు. ఎందుకు? అగాధ కోపం కనపడుతుంది, పాతాళం కనపడుతుంది. నీ హృదయం అంతకన్నా తేటగా కనపడుతుంది నేర్చుకోకపోతే. కాబట్టి మనకేమైద్ది? మనం ఎదగం అంతే. కాబట్టి ఆయన శరీరం అనే దేవాలయం కట్టబడుతుంది. 2025 సంవత్సరాలుగా కట్టబడుతుంది. దాని విషయంలో మనం ఏమీ చింతపడం. ఇప్పుడు వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ అని 2 ఉంటాయి, మనకు తెలుసు కదా. వై యాక్సెస్ అంటే వర్టికల్ ఇలాగ, ఎక్స్ యాక్సెస్ అంటే హారిజాంటల్. మరి ఇప్పుడు వర్టికల్గా మనం కట్టబడితే అంటే ఏంటి? ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేయడానికి ఏంటి? ఫస్ట్ ఏం చేస్తారు? పునాది వేసి ఏం చేస్తారు? స్తంభాలు వేస్తారు. అప్పుడు మన స్తంభంగా ఉంటే ఏమవుతాం? మన స్తంభంగా ఉన్నామని కుటుంబానికి ఏమవుద్ది? కరెక్టే. తర్వాత వై యాక్సెస్ అంటే ఏంటి? గోడ కింద మన వాళ్ళందరూ కట్టబడతారు. నువ్వు భర్త కింద ఉండి నువ్వు స్తంభంగా ఉన్నావు అనుకో, భార్య పిల్లలు గోడ కింద వస్తారు. లేదు భార్యగా నువ్వు ఉండి ప్రభువులో కట్టబడుతున్నావు అనుకో, నీ స్తంభంగా ఉన్నావు అనుకో, భర్త పిల్లలు వస్తారు, ఇల్లు కట్టబడుతుంది. అదే ఈరోజు ఏంటి? ఈ ఇంటి నిర్మాణం జరగట్లే. ఈ ఇంటి నిర్మాణం జరగకపోతే కుటుంబ నిర్మాణం జరగదు. కుటుంబ నిర్మాణం జరగకపోతే సంఘ నిర్మాణం జరగదు. కాబట్టి ఆలోచన చేయండి, లేఖనాల్లో ఉన్నది గ్రహించండి. యేసు అంటే రక్షకుడు వచ్చాడు. ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేం సమాధానం కలిగించడానికి, రక్షణ ఆయన ఇవ్వడానికే. ఎక్కడి నుంచి ఎక్కడికి? పస్కా పండుగ సమీపించినప్పుడు యేసుప్రభు ఎక్కడికి వస్తున్నాడు? సమాధానం కలిగించే చోటుకి రావడానికి, అది సమాధానం నెరవేర్చడానికి, సమాధానం స్థాపించడానికి వస్తున్నాడు. కాబట్టి ఆయన ఏంటి? శరీరాన్ని, యేసు అంటే శరీరం ధరించుకున్న వ్యక్తి. కాబట్టి ఇక్కడికి వస్తున్నాడు. ఎక్కడికి? అది నెరవేర్చి సంఘాన్ని స్థాపించడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఏం అవసరంలే, ఎడ్లు గుడ్లు ఇవన్నీ తోలివేయాలి, చెత్త చెదారం. కాబట్టి మనం ఎలా ఉండాలి? కట్టబడుతూ ఉండాలి. ఇప్పుడు మన ఇల్లు కూడా ఆయనదే, ఆసక్తి ఆయనదే, మెటీరియల్ ఆయనే, కట్టివాడు పరిశుద్ధాత్ముడు ఆయనే. ఇంక మన అందులో మనం ఏ విషయం లేదు, మనం హ్యాపీగా ఉండొచ్చు. ఏ విషయంలో కూడా ఏ చింత లేకుండా. నాకు ఆ గడ్డ వచ్చిందని భయపడవసరం లేదు, నాకు ఈవల ఎదురు వచ్చారని అస్సలు భయపడవసరం లేదు. ఎందుకు? ఇల్లు అయింది, ఆసక్తి అయింది, కట్టి నిర్మాణం చేసేది పరిశుద్ధాత్ముడు. అద్భుతం. ఇంక ఈ విషయాల్లో ఇంక మనం వివరించడానికి కూడా ఏమీ లేదు. నిజంగా ప్రభువా నీకు ఎంత నిన్ను స్తుతిస్తే ఎంత గొప్ప భాగ్యం మనకిస్తావు.
మాకు తెలియజేస్తావు ప్రభు, నీకు వందనాలు. ఆమెను అనాలా, ఈ విషయాలు తెలిసినప్పుడు సంతోషించాలా, నేర్చుకోవాలా. కాబట్టి ప్రభు మనకి ఇస్తున్న ఆ లేఖనాలను మనం ఎంతైనా ఆనందిస్తూ సంతోషిస్తూ అలా ఉండటానికి, అలాగా ముందుకు సాగిపోతాను ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించి మన వెనుకల్లో నింపును గాక. ఆమేన్.